హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. ఈరోజు వీడియోలో రాగి ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఉప్మా మార్నింగ్ టిఫిన్ కింద చేసుకుని తినొచ్చు. చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రాగి ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు పల్లీలు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ దాని తర్వాత ఒకటి లైన్గా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది ఒక చిన్న ఉల్లిపాయ అండి, చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. చిన్న అల్లం ముక్కని ఇలా దంచుకుని వేసుకోండి. ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల మొత్తం ఉప్మాలో కలిసిపోతుంది, బాగుంటుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. నేను 1/2 కప్పే వేసానండి, మీకు కప్పు కావాలన్నా వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కలుపుకుందాం. నేను 1/2 కప్పు బొంబాయి రవ్వ, కప్పు రాగి పిండి వేసాను కదా. కావాలి అనుకుంటే మీరు సమానంగా అయినా తీసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. చల్లటి నీళ్ళేనండి. ఇలా పోసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా స్లోగా కలుపుకోండి. ఈ రాగి పిండి ఉండలు కడుతుంది, కట్టకుండా స్లోగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉండ కట్టదు. హైలో పెట్టి తిప్పారంటే మాత్రం గడ్డి కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూపిస్తున్నాను. ఇంకా కొంచెం పలచగా ఉంది కదా, ఇంకొంచెం చిక్కబడాలి. మనం ఎక్కువ పిండి వేసాం కాబట్టి గట్టిగా అయితే బాగా రాదండి, కొంచెం పలచగానే ఉంటుంది. అదే రవ్వ ఎక్కువ వేసి ఉంటే మాత్రం కొంచెం గట్టిగా వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇది చల్లారితే మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఈ ఉప్మా ఎలా ఉంటుందో అని భయపడకండి, కలర్ చూసి చాలా బాగుందండి. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం. ఒక బౌల్కి నెయ్యి రాసుకుని అందులో ఉప్మా పెట్టుకొని ఇలా వేసుకోవడమే. పైన కొంచెం హోల్ చేసుకుని ఇందులో పల్లీల చట్నీ వేసుకోవాలి. ఈ పల్లీల చట్నీతో తింటే చాలా బాగుందండి. ఇదిగో పల్లీల చట్నీ చేశాను దీనికి నేను. ఈ చట్నీ వీడియో కూడా మీకు పెడతాను, అది కూడా చూడండి. చాలా టేస్టీగా కుదిరింది. ఇదిగోండి రాగి ఉప్మా, పల్లీల చట్నీ. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, రాగి ఉప్మా హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.